ప్రెజెంట్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా ఉందో ఇంత డిమాండ్లో అంతా కూడా పైథాన్ అంటున్నారు కదా. సో ఇలాంటప్పుడు అసలు జావాకి ఫ్యూచర్ ఏంటి? ఓకే, సో ఈ ఏఐ ఎరాలో జావా తాలూకా ఫ్యూచర్ ఏంటి? సో నేను ఎప్పటి నుండో జావా మీద వర్క్ చేస్తున్నాను. సో కాబట్టి నేను ఇప్పుడు పైథాన్ అంతా బాగుంటుంది, ఇంకా పైథాన్ ఇవే చెప్తున్నారు కాబట్టి నేను పైథాన్కి వెళ్ళిపోవాలా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. సో వాటన్నిటిని క్లారిఫై చేస్తూ ఈరోజు మనం వెరీ క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో ఎందుకంటే ఆల్మోస్ట్ జావా వచ్చి 3 డికేడ్స్ అయిపోయింది కదా. సో 3 డికేడ్స్ అప్పుడు స్టార్టింగ్లో ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికీ అంతే డిమాండ్ ఉంది. ఓకే, సో ఏవైతే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయో అవి రాగానే బాగా రైజ్ అవుతాయి, లేదంటే సడన్గా ఫుల్ ఫాల్ అయిపోతాయి. కానీ జావా అలాంటిది కాదు. ఓకే, దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఎప్పుడు ఉంది. అండ్ ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ న్యూ టెక్నాలజీస్కి తగ్గట్టుగా జావా ఎవాల్వ్ అవుతూనే ఉంది. కాబట్టి సో ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో జావా అన్నది ఆల్వేస్ డిమాండెడ్. అయితే దీనికి ఎప్పుడు కూడా ఫుల్ హైప్ లేకపోతే ఫుల్ డౌన్ అలా ఉండదు. ఎప్పుడు స్టడీ కెరియర్ అనేది మనకి జావా డెవలపర్స్కి ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకే, సో దాని గురించే వెరీ క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో జావా బేస్డ్ ఎవరైతే ఉన్నారో, జావా ఇంట్రెస్టెడ్ పీపుల్ కానీ లేకపోతే ఆల్రెడీ జావా మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరితో కూడా ఈ వీడియో షేర్ చేయండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఎస్ అండి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి పైథానే, అదైతే మనం కాదనలేని నిజం. అయితే అలా అని జావా ఎక్కడా కూడా దాని యొక్క ఎవాల్యుయేషన్స్లో ఎక్కడా కూడా అది ఫాలో అయిపోవడం లేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆరకిల్ అనేది జావా 25 వెర్షన్ని తీసుకొని వచ్చింది కదా. సో చాలా మోడిఫికేషన్స్ తీసుకొని వచ్చారనమాట. సో చాలా ప్రాసెసెస్ వరకు చాలా సింప్లిఫై చేసేసారు స్టేట్మెంట్స్ని. అండ్ ఇంకా జావా ఎవాల్వ్ అవుతూనే ఉంది అనేది మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. ఓకే, సో ఏ ట్రెండ్స్ వచ్చినా దానికి తగ్గట్టుగా జావా ఎవాల్వ్ అవుతూనే ఉంది. సో రీసెంట్గా మనకి లూమ్ అని, బేబీలాన్ అని ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే మన జావా తాలూకా బౌండరీస్ని ఇంకా పెంచుతున్నాయి అన్నమాట. సో జావాని యూజ్ చేసి ఇంకా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ యాప్స్ కూడా, అప్లికేషన్స్ కూడా వాటికి కూడా కనెక్ట్ చేసేలాగా జావాని తీసుకువెళ్తున్నాయి ఈ న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే జావా అన్నది ఎక్కడా కూడా డౌన్ఫాల్ అవ్వడం లేదు. మార్కెట్లో ఏ ట్రెండ్ వచ్చినా అంతెందుకు, ఇంకా ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి నెక్స్ట్ ఎరా అని చెప్పి మాట్లాడుతున్నారో దానికి కూడా జావా అన్నది ఎవాల్వ్ అవుతూ ఉంది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఆరకిల్ అనేది జావాని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఆరకిల్ కాబట్టి ఓకే, సో వాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని ఎవాల్వ్ చేస్తూనే ఉన్నారు అనేది మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. జనరల్గా జావా అప్లికేషన్స్ అంటే చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి కదా. సో కాబట్టి మనకి ఇప్పటికీ కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అంటే ఎక్కువగా అది ఇచ్చే సెక్యూరిటీ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, దానికోసం జావానే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఏదైతే మనకి ఆరకిల్ జావా 25 వెర్షన్ని తీసుకొని వచ్చిందో, ఎవరైతే జావా 25కి అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళు ఆ ప్రీవియస్ అప్లికేషన్స్ అవే ఫాస్ట్గా రన్ అయ్యేవి కదా, అవి ఏవైతే జావా 25 ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకా 70% వాటి ఫాస్ట్ అనేది పెరిగింది అని చెప్పి చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? సో అంటే ఇంతకు ముందే ఫాస్ట్గా రన్ అయ్యేవి, బట్ రీసెంట్ వెర్షన్ వల్ల ఇంకా 70% ఫాస్ట్గా అప్లికేషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. అంత పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అనేది ఈ వెర్షన్ ద్వారా తీసుకొని వచ్చారు అని చెప్పి మనం చెప్పొచ్చండి. అలాగే ఆరకిల్ అనేది ఈ జావా కోసం ఎంత ఎవాల్వ్ చేస్తూ ఉంది, ఎంత వర్క్ చేస్తూ ఉంది అన్నది మనం చెప్పడానికి రీసెంట్గా learn.java అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది ఆరకిల్. సో ఎవరైతే జావా నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి learn.java. ఓకే, సో దీంట్లో వాళ్ళు ట్యుటోరియల్స్ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునేలాగా ఈ వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ వర్క్స్ మనకి ఆరకిల్ అనేది చేస్తూనే ఉంది. అలాగే ఏదైతే విజువల్ స్టూడియో కోడ్ కోసం వీళ్ళు ఒక ప్లగిన్ తీసుకొని వచ్చారు. సో అది ఎప్పటి నుండో పాపులర్ అవుతుంది. దాన్ని ఎవాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దానికి ఏఐ కూడా క్యాపబిలిటీస్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే సో ఎవరైతే ఇంకా వాళ్ళు జావా అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా విజువల్ స్టూడియో కోడ్లో ఈ ఆరకిల్ తాలూకా ఆ
ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని చాలా హ్యాపీగా యూజ్ చేసుకుంటున్నారనమాట. ఓకే, అయితే ఈ ఏఐ ఎరాలో అసలు జావా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనం మాట్లాడితే సో ఈ రోజుకి కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంకా అవంటే మనం పైథాన్ వైపు వెళ్తాము. కానీ జావా అనేది ఈ రోజుకి కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే బ్యాంకింగ్ కానీ ఎక్కడైతే ఫైనాన్స్ రిలేటెడ్ లేకపోతే సెక్యూరిటీ రిలేటెడ్ యాప్స్ ఉంటాయో అక్కడ అలాంటి ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా కంపెనీస్ జావానే ప్రిఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో ఎందుకంటే జావా ఈజ్ మోస్ట్ రిలయబుల్ లాంగ్వేజ్ అండ్ మోస్ట్ సెక్యూర్ లాంగ్వేజ్ కదా, కాబట్టి సో జావానే ప్రిఫర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే ఏదో ఏఐ వచ్చింది పైథాన్ అని చెప్పేసి వీళ్ళు కొన్ని ఇయర్స్గా ఏదైతే ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ జావా ఎకోసిస్టమ్ మీద రన్ చేస్తున్నారో వీళ్ళు దీని నుండి పైథాన్ ఎకోసిస్టమ్కి మారడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే అక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పైథాన్ వైపు ట్రైన్ చేయాలి, ఈ అప్లికేషన్స్ అన్నిటినీ మళ్ళీ మైగ్రేట్ చేయాలి. ఓకే, సో ఎంత పని పెట్టుకోరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ జావా అప్లికేషన్స్ నుండే ఏఐకి ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది దాని మీద కంపెనీస్ అనేవి చూస్తున్నాయి. అండ్ ఆర్కిల్ కూడా ప్యారలల్గా వాటి మీద వర్క్ చేస్తూ ఉంది. ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని తీసేయడం కోసం, తగ్గించడం కోసం స్ప్రింగ్ ఏఐ లాంటి రకరకాల ఫ్రేమ్వర్క్స్ తీసుకొస్తోంది, ఇంకా దాని మీద వర్క్ చేస్తుంది. కాబట్టి సో చాలా కొద్ది రోజుల్లోనే మనం జావా యూజ్ చేసి కూడా ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు, ఎఫిషియంట్ అవ్వచ్చు అన్నట్టుగా ఆర్కిల్ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంది. సో కాబట్టి మనం ఎలా చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అంటే జావా ఇచ్చేటటువంటి ఆ రొబస్ట్నెస్, ఆ రిలయబిలిటీ, ఆ సెక్యూరిటీ ఇవన్నీ బేస్ చేసుకొని ప్రెజెంట్ ఎప్పటికీ కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే ద నెంబర్ 1 చాయిస్ ఈజ్ జావా ఓన్లీ. సో అలాగే ఎంప్లాయ్మెంట్ వైజ్ చూసుకున్నా కూడా కంపెనీస్ జావా డెవలపర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సో మనకి జావా బేస్డ్ జాబ్ కోసం చూసేటటువంటి ఆ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనకి లో కాస్ట్ మోడల్లో అయిపోతుంది అని కూడా కంపెనీస్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే మనకి పైథాన్ బేస్డ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చాలా ఎక్కువ పే చేయాలి. అదే మనకి జావా బేస్డ్ అంటే ఎప్పుడు ఒక స్టడీగా ఉంటుంది దాని కెరియర్, ఎప్పటికీ దానికి లైఫ్ ఉంటుంది. కాబట్టి చాలామంది మనకి యాస్పిరెంట్స్ కూడా దొరుకుతూ ఉంటారు, జాబ్ సీకర్స్. కాబట్టి కంపెనీస్ అనేది ఆ విధంగా కూడా జావాని ఎక్కువగా కంటిన్యూ చేయడానికే చూస్తూ ఉన్నాయన్నమాట. సో ఆర్కిల్ టీమ్ తాలూకా ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే మనకి ఆర్టికల్స్లో చూస్తున్నప్పుడు తెలుస్తున్నది ఏంటంటే సో ఆర్కిల్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ కోసం చేస్తుంది. సో ప్రజెంట్ ఏదైతే హెడ్లైన్స్లో మనకి ఏఐ అని చూస్తూ ఉన్నామో ఇంకా దానికోసం కాకుండా ఆ నెక్స్ట్ లెవెల్ కూడా ఆర్కిల్ టీమ్ అనేది ఆలోచిస్తూ ఉంది, దాని మీద వర్క్ చేస్తూ ఉంది. సో ఏదైతే మనకి ఈ ఫైనాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్లో కమ్యూనికేషన్ ఛానల్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ తాలూకా ఏవైతే సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తారో వాటి కోసం జావా అనేది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంది. ఏదైతే నెక్స్ట్ ఎరా రాబోతోందో సో పీక్యూసీ అంటాం, అంటే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, సో దాని మీద కూడా ఆర్కిల్ టీమ్ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంది. కాబట్టి ఒక సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, అంటే నెమ్మదిగా ఎలా ఒకలాగా బతికేయడానికి రాలేదు అని. అలాగా జావా అనేది నెమ్మదిగా ఎలా ఒకలాగా సస్టైన్ అయిపోవడానికి లేదు. జావా అనేది కంటిన్యూగా ఎవాల్వ్ అవుతూనే ఉంది, దాన్ని ఇంకా ఇంకా బెస్ట్ చేసుకోవడానికే వెళ్తోంది. సో కాబట్టి జావా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా జావాతో కంటిన్యూ అవ్వచ్చు. మీరు పైథాన్ నేర్చుకుంటారు అంటే ఒక టెక్నాలజీ యాడ్ ఆన్గా నేర్చుకోండి, అంతేగాని మీరు ఎప్పటికిప్పుడు మైగ్రేట్ అయిపోవలసినటువంటి అవసరమే లేదని చెప్తున్నాను. ఏదైతే ఏఐ రిలేటెడ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి. సో ఆ ఏఐని మీ వర్క్లో మీరు యూజ్ చేసుకునేలాగా మీ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్టుంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి.